నీ తల్లి పేరు నీ తండ్రి పేరు మీ సవిస్థానం విన్నవించవమ్మా. నా యొక్క పేరు కౌశల్య, దశరథ మహారాజుకు పెద్ద భార్యను. ఓహో, అయోధ్యాపురి పట్టణం పరిపాలన చేసే దశరథ మహారాజు గారి మొదటి భార్యమైన నీ యొక్క నామము కౌశల్య. కౌసల్యాదేవి. అమ్మ, నీ కొడుకులు బిడ్డలు? నా కొడుకులు ఒక్కడు, ఒక్కగాను ఒక్క కుమారుడు. అతని యొక్క నామము శ్రీరాముడు. అమ్మ, ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నవారు? వెళ్తున్నారు. సరే చిత్తము తల్లి వేంచేయుడు. ఇప్పుడు కైకాదేవి రాబోచున్నది. ఒకసారి గట్టిగా కరతాళం వేయాలి. శ్రీరామ్ జై అసిద్ధమునికి. దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా. దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా. దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా. రాజు జనముల శివావతియు యందురుగా. దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా. దశరథ రాజుకు ముద్దుల భార్యను నామము కైకాయందురుగా. నా జనకుడు అశ్వాపతియు, నా జనకుడు అశ్వాపతియు, నాదు కుమారుడు భరతుండు, నాదు కుమారుడు భరతుండు. హరణి కల్పతుని పురమున వెలసిన ధరణి కల్పతుని పురమున వెలసిన నేను దశరథ రాజు భార్యను. నా పేరు కైకాయందురు. నీ యొక్క నామము కైకాదేవి. అమ్మ, నీ కొడుకుల పేరు? నా కొడుకుడు భరతుండు. నీ యొక్క కుమారుడు భరతుడు. అమ్మ, ఇప్పుడు ఎచ్చటికి పోవచ్చున్నావు? నేను అయోధ్యపురి వెళ్తున్నాను. మీ యొక్క భరతాలను వద్దకు పోవచ్చున్నావు. చిత్తము తల్లి వేంచేయుడు.